బ్రేకింగ్ చూస్తున్నాం. పరకామణి చోరీ కేసు వ్యవహారంపై హైకోర్టు విచారించింది. ఈ వ్యవహారంలో కొందరు పోలీసులు నిందితులతో చేతులు కలిపారని ప్రభుత్వం వాదించింది. ఇక ఆదాయానికి మించిన ఆస్తులను పరిశీలించాలని హైకోర్టు ఆదేశించింది. నిందితులతో అప్పటి పోలీసుల పాత్రపై హైకోర్టు ఆరా తీసింది. ఇక హైకోర్టుకు ఇప్పటికే టీటీడీ నివేదిక ఇచ్చింది. టీటీడీ సమర్పించిన నివేదికపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. నివేదికలో ప్రత్యామ్నాయ విధానాలు లేవని హైకోర్టు తెలిపింది. ఇక తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది. పరకామణి చోరీ కేసు వ్యవహారంపై హైకోర్టు విచారించింది. ఈ వ్యవహారంలో కొందరు పోలీసులు నిందితులతో చేతులు కలిపారని ప్రభుత్వం వాదించింది. ఇక ఆదాయానికి మించిన ఆస్తులను పరిశీలించాలని హైకోర్టు ఆదేశించింది. నిందితులతో అప్పటి పోలీసుల పాత్రపై హైకోర్టు ఆరా తీసింది. ఇక హైకోర్టుకు ఇప్పటికే టీటీడీ నివేదిక ఇచ్చింది. టీటీడీ సమర్పించిన నివేదికపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. నివేదికలో ప్రత్యామ్నాయ విధానాలు లేవని హైకోర్టు తెలిపింది. ఇక తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది. పరకామణి చోరీ కేసు వ్యవహారంపై హైకోర్టు విచారించింది. ఈ వ్యవహారంలో కొందరు పోలీసులు నిందితులతో చేతులు కలిపారని ప్రభుత్వం వాదించింది. ఇక ఆదాయానికి మించిన ఆస్తులను పరిశీలించాలని హైకోర్టు ఆదేశించింది. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, చెప్పండి, ఈ పరకామణి కేసు సంబంధించిన విషయంలో టీటీడీ ఇచ్చినటువంటి నివేదికపై హైకోర్టు కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది. గతంలో కూడా ఈ నిందితులతో పోలీసులు చేతులు కలిపారనేటువంటి ఒక ప్రచారం కూడా ఉంది. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? రైట్ రహీం, ఏదైతే పరకామణి వ్యవహారంపై కోర్టు కీలక ఆదేశాలు చేసినట్లుగా కూడా సమాచారం అయితే ఉంది. ఆదాయానికి మించిన ఆస్తులు ఏదైతే హుండీ దొంగతనానికి పాల్పడిన రవికుమార్ ఎవరైతే ఉంటారో అతని ఆస్తులు ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని పరిశీలించాలనే ఆదేశించినట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఆయన దాదాపు టీటీడీకే 14 కోట్లకు పైగా కూడా ఆ టీటీడీకి రిటర్న్ గా ఇచ్చారు దొంగతనం చేసిన కేసుకు సంబంధించి. అటు తర్వాత ఆయన ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవి కొంతమంది పంచుకున్నారనే ఆరోపణలు కూడా వినిపించిన నేపథ్యంలో కోర్టు ఈ కీలక ఆదేశాలు కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇందులో పోలీసుల పాత్ర ఎక్కువగా ఉందనే కూడా వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆ దిశగా కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసి వారి మీద చర్యలు తీసుకునే విధంగా ముందుకు వెళ్లాలనే కూడా హైకోర్టు ఇప్పటికే తెలిపిన పరిస్థితి అయితే ఉంది. టీటీడీ ఒక నివేదికను కూడా హైకోర్టుకు ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఈ నివేదికతో హైకోర్టు సంతృప్తి వ్యక్తం చేయలేదనే మాత్రం తెలుస్తుంది. అసంతృప్తిగా హైకోర్టు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. నివేదికలో ప్రత్యామ్నాయాలు లేని విధానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ పొందుపరుస్తూ వచ్చిన నివేదికను టీటీడీ నుంచి నివేదికను అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా కూడా తెలుస్తుంది. కోర్టు దీని మీద కూలంకుషంగా చర్చించి ఏదైతే గతంలో పరకామణి దొంగతనానికి సంబంధించి ఎవరైతే రవికుమార్ ఉన్నారో అతను ఏ విధంగా దొంగతనానికి పాల్పడ్డాడు, అతను లోక్ అదాలత్లో ఏ విధంగా కేసు పుట్టించారు, అసలు లోక్ అదాలత్కి సంబంధించి ఎవరు ఈ ప్రక్రియనంతా కూడా తీసుకెళ్లారు, అటు తర్వాత టీటీడీకి ఏ విధంగా ఆస్తులను బదలాయించారు అనే వాటి మీద పూర్తిగా నివేదిక తయారు చేయాలి. దీని మీద వీలైతే మరో ఛార్జ్ షీట్ కూడా వేసి అందులో విచారణకు కొంతమందిని పిలిపించి పోలీసు అధికారుల పాత్ర ఏ విధంగా ఇందులో ఉందనే దీని మీద కూడా ఖచ్చితమైన దర్యాప్తు జరిపించాలనే కూడా హైకోర్టు సూచించినట్లుగా కూడా తెలుస్తుంది. ఏది అయినప్పటికీ పరకామణి కేసుకు సంబంధించి సంచలనాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న తరుణంలో ఎవరైతే ఏవిఎస్ఓగా అప్పుడున్న ఏవిఎస్ఓ సతీష్ కుమార్ ఉన్నారో అతను మృతి చెందడం సర్వత్రా చర్చనీయాంశమైన పరిస్థితి. అతను మృతి చెందాడా, లేకపోతే అనుమానాస్పద మృతి చెందాడా, లేకపోతే ఎవరైనా కావాలని అతన్ని మర్డర్ చేశారా అనే కోణంలో పోలీసులు అయితే విచారణ జరుపుతున్న పరిస్థితి. ఆయన విచారణకు వస్తున్న నేపథ్యంలోనే అతను చనిపోవడాన్ని ఇప్పుడు తీవ్రంగా పరిగణిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీని విషయంలో హైకోర్టు ఇప్పటికే దర్యాప్తును ముమ్మరం చేసి పూర్తి నివేదికను కోర్టుకు సమర్పించాలని కూడా కోరిన పరిస్థితుల్లో ప్రస్తుతానికి ఆ ఎంక్వైరీ అయితే ఏ దశలో ఉందో తెలియదు. కానీ ఖచ్చితంగా అతను మృతి చెందిన పరిస్థితిని చూస్తే అతన్ని ఎవరో మర్డర్ చేశారనే అనుమానాలు మొదటి నుంచి వ్యక్తమవుతున్నాయి. ఏదైతే
పరకామణి కేసుకు సంబంధించి సిఐడి సిట్ అధికారుల దగ్గరికి విచారణకు వస్తున్న సందర్భంలోనే ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఇందులో ఎంత పెద్ద వారు ఉన్నారనేది నేను కూడా ఇట్టే అర్థమవుతుంది. దీని మీద మరో ఛార్జ్ షీట్ వేసి ఇందులో ఎవరైతే ముఖ్యంగా ఇన్వాల్వ్ అయ్యారో వారందరి మీద కూడా కేసులు నమోదు చేసి ఆ విధంగా వారికి దర్యాప్తు పిలిచి విచారణ జరిపితే మరిన్ని విషయాలు బయటకు వచ్చే పరిస్థితి ఉన్న నేపథ్యంలో కోర్టు కీలక ఆదేశాలు అయితే ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. దీని మీద ఇప్పటికే సిఐడి సిట్ అధికారులు విచారణ ప్రారంభించినట్లుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి నివేదికను కోర్టు మరలా కూడా తెలిపే పరిస్థితి ఉంది. మరలా 2 రోజుల పాటు కోర్టు వాయిదా వేసింది. దీని తర్వాత ఏ విషయాలు కోర్టు చెప్తే ఆ విధంగా ముందుకు వెళ్లే విధంగా పోలీసు అధికారులు సిట్ అధికారుల బృందం ముందుకు వెళ్లే పరిస్థితులు అయితే స్పష్టంగా కనబడుతున్న పరిస్థితి అయితే ఉంది. రైట్ రైట్ థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.